హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగానే ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న దొండకాయలను వేసుకోవాలి. దొండకాయలు బాగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపుని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. సాల్ట్ వేసుకుంటే వేగంగా మగ్గి బాగుంటాయి. ఈ విధంగా కొంచెం మగ్గినప్పుడు ఒకసారి కలిపి అంత కూడాను ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాతను తగినంత కారం, 1/2 స్పూను ధనియా పౌడరు, కొంచెం 2 లవంగాలు, చిన్న చెక్క, కొంచెం జీలకర్రని వేసి కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకున్న గరం మసాలాని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుకుంటూ సిమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేయాలి. మనకి కర్రీ అంతా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా కానీ చాలా సింపుల్గా దొండకాయ ఫ్రై చేసుకుంటే వేడివేడి అన్నంలో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.